జాతక రత్నాలలో తీర్థ స్నానాలలో శక్తి లేదా? శివరంజని: అయితే మాస్టర్, జాతక రత్నాలు, వాస్తుదోష నివారణలు, శకునాలు, శాంతులు, హోమాలు ఇవేవీ శక్తి లేనివా? వంశీ మాస్టర్: నేను వాటిలో శక్తి లేదనటం లేదు, వాటికన్నా ఎక్కువ శక్తి మీలో ఉంది అంటున్నాను. బయట శక్తులు 10% సమస్య నివారణ చూపిస్తే, మీలో ఆత్మశక్తి 100% ఫలితాన్ని చూపిస్తుంది. మీరు దేనిని ఎంచుకుంటారు? 10% ప్రభావం చూపించే శాంతులు, హోమాలు, జాతక రత్నాలు, వాస్తులు అంటూ పరిగెడతారా? లేక మీలో ఉన్న ఆత్మశక్తిని ధ్యానం ద్వారా పెంచుకొని 100% ఫలితం సాధించుకుంటారా? ఏది సులువు? కనుక ధ్యానం చెయ్యండి, మీ లోపలి మలినాలను శుభ్రం చేసుకోండి, ఆత్మ తేజస్సు పెంచుకోండి. మీ ఆత్మశక్తి ముందు ఏ దుష్టశక్తి నిలబడదు, దివ్యాత్మశక్తి ముందు ఏ దుష్కర్మ మిగలదు. రాజు: మాస్టర్, పుణ్యస్నానాలు, తీర్థయాత్రల వలన కూడా పాపకర్మలు తొలగిపోతాయి అంటారు, వాస్తవమేనా? వంశీ మాస్టర్: కౌరవులందరికీ అంతమొందించి మహాభారత యుద్ధం ముగిశాక తమ పాపాలను కడుక్కోవడానికి పాండవులు తీర్థయాత్రలకు బయలుదేరుతారు. అన్ని ముఖ్య నదులలోనూ స్నానం చేసి వస్తే పవిత్రత వస్తుందని, సకల పాపాలు హరించివేయబడతాయి అని పండితులు సెలవిచ్చిన మీదట కృష్ణుడు కూడా తమతో రమ్మని పాండవులు కోరుతారు. తనకు వీలు కాదని ఒక సోరకాయ ఇచ్చి తన బదులు దానిని అన్ని నదులలో స్నానం చేయించమని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్తాడు. 6 నెలల పాటు దేశంలో అన్ని ఆలయాలు దర్శించుకొని సోరకాయతో సహా పాండవులు అన్ని పుణ్యనదులలో స్నానం ఆచరించి తిరిగి హస్తినకు చేరుకుంటారు. పాండవులు తిరిగి వచ్చిన సందర్భంగా గొప్ప విందు ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణుడు తానిచ్చిన ఆ సోరకాయను ఆ విందు వంటకాలలో కలపమంటారు. ఆ సోరకాయ చేదుగా ఉండటం వలన ఆ విందు భోజనం మొత్తం పాడవుతుంది. అర్జునుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి, మీరు చూసుకోకుండా చేదు సోరకాయని ఇచ్చారు బావా, దాని వలన విందు అంతా పాడయింది అంటూ నిష్ఠూరం ఆడతాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, అది చేదు సోరకాయ అని నాకు ముందే తెలుసు, అందుకే మీకు ఇచ్చి అన్ని పుణ్య నదులలో స్నానం చేయించమన్నాను. అలా అయినా చేదు పోతుందేమోనని. కానీ ఎన్ని పుణ్య స్నానాలు చేసినా దాని చేదు పోలేదన్నమాట. ఇక మీ పాపాలు ఏం పోతాయో ఏమిటో అంటాడు చిద్విలాసంతో. కనుక మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించినా కాస్త ఆనందం వస్తుందే తప్ప ఏ కర్మ తొలగదు. కర్మ తొలగాలంటే జ్ఞానం రావాల్సిందే, జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాల్సిందే. మాధవి: మాస్టర్, నేను ధ్యానం చేస్తే మా పిల్లలకు ఉపయోగపడుతుందా? వంశీ మాస్టర్: మీరు తింటే మీ పిల్లలకి ఆకలి తీరుతుందా? లేదు కదా. అలానే మీరు ధ్యానం చేస్తే మీకు లాభం, వారు ధ్యానం చేస్తే వారికి లాభం. ఎవరి వలన వారికే లాభం, ఎవరి వలన వారికే నష్టం. కాకపోతే మీరు ప్రతిరోజు ధ్యానం చేసి శాకాహారిగా మారి ప్రేమతో, శాంతముతో, సంతోషంగా ఉంటుంటే మిమ్మల్ని చూసి ఏదో ఒకరోజు మీ ఇంట్లో వారు కూడా ధ్యానం మొదలు పెడతారు.